2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. భార్యాభర్తల జీవితం అనేది నూరేళ్ల పంట అని చెప్తూ ఉంటుంటారు. వివాహ బంధం అనేది ఒకరికొకరు తోడుగా ఉండాలని నిశ్చయించాలని కూడా చెప్తూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో మనిషి అనుకోని సందర్భాలు చేజారిపోతూ ఉంటుంటారు. చాలామంది చిన్న వయసులోనే ఒంటరి లైఫ్ని లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. రియాలిటీని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి అంటారు, ఏ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది అంటారు. అసలు చాలామంది ఒక సిచ్యుయేషన్ దగ్గరే ఆగిపోతారు. ఇంకా మనిషి దగ్గరే రిగ్రెట్స్తోనూ కొంతమంది ఇంకా నా లైఫ్లో ఇంకేం లేదనో అనుకుంటూ ఉంటారు. మనం ఏం చెప్పొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అట్లా పార్ట్నర్ని అంటే ప్రియమైన వ్యక్తిని, జీవిత భాగస్వామిని కోల్పోవటం అనేది అసలు చాలా వాళ్ళకి దురదృష్ట సంఘటన, వాళ్ళకి అత్యంత బాధాకరమైన విషయం. ఇకపోతే చిన్న వయసులో పోయినా పెద్ద వయసులో పోయినా బాధే. సో ప్రతి వ్యక్తికి దాన్ని తీసుకోవటం, అందులోంచి బయటపడటానికి వాళ్ళ మనస్తత్వాలను బట్టి టైం పీరియడ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది అంటే పెద్దయిన కొద్దికి ఆ డిటాచ్మెంట్తో లేకపోతే ఆ మెచ్యూరిటీ లెవెల్స్తో పుట్టిన వాళ్ళు ఎలాగూ పోతారు అని చెప్పి వాళ్ళు పోవటానికైనా పార్ట్నర్ పోతుందనైనా అంటే ప్రిపేర్డ్నెస్తో ఉంటారు. ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళకి సడన్ షాక్ అని అయితే అనిపించదు. కాకపోతే బాధే. కాకపోతే చిన్నాళ్ళు పెద్దాళ్ళు ఆ చావుని, ఆ కోల్పోవటాన్ని చూసే దృష్టికోణంలో మార్పు ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఇక దాన్ని తీసుకోగలుగుతారు, చిన్నాళ్ళైనా పెద్దాళ్ళైనా. కొంతమంది ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా అసలు ఇక భార్య చనిపోతేనో లేకపోతే భర్త చనిపోతేనో మిగతా జీవితాన్ని అసలు ఇక నిస్సారంగా, నిర్వేదంగా ఇక అసలు ఎందుకు ఉన్నాన్రా బాబు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. సో అది అంటే ఎంతవరకు కరెక్ట్, వాళ్ళని హింసించుకోవటం, అందులోంచి బయటికి రాపోవటం అనేది అంటే పూర్తిగా కరెక్ట్ కాదు. కానీ మనం వాళ్ళని అంటే జడ్జి చేయటానికి సరిపోము. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎట్లా ఉంది, వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, ప్లస్ ఈ వ్యక్తులు ఎంత సున్నితమైన మనస్కులు, ఎంత మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అనే దాన్ని బట్టి వాళ్ళు అందులోంచి ఎంత త్వరగా బయటకు వచ్చి నార్మల్గా వాళ్ళ జీవితాన్ని మళ్ళీ ఇదివరకులాగా జీవించడానికి అవకాశాలు ఎవరికి వాళ్ళను బట్టే ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని వీడియోలు చేసాం. అంటే 40ల్లో 50ల్లో ఉన్నాళ్ళు కూడా భార్య భర్త ఎవరో ఒకళ్ళు లేనప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, ఎవరన్నా ఏమన్నా అంటారా, చేసుకోవచ్చా మేము ఇప్పుడు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఒంటరితనాన్ని భరించలేక సగం. ఇంకోటి, మనం ముందుకెళ్ళాలి జీవితంలో, అయితే ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఎవరున్నా లేకపోయినా జీవితం ఆగిపోదు, ఆపకూడదు కూడా. అంటే అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకొని జీవితాన్ని బలి చేసుకోవటం ఇట్లాంటివి కరెక్ట్ కాదు. అసలు మనిషి నిజంగా చావు పుట్టుకల గురించి ఆలోచిస్తే కనుక, అంటే ఆధ్యాత్మికంగా ఇప్పుడు పుట్టినవాళ్ళు చనిపోక తప్పదు. అవునా? సో ముందు వెనకల పక్కన పెడితే పుట్టినవాడు గిట్టక మానడు అన్నట్టు చనిపోవటం అనేది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇవాళ కొత్తగా మనతోనే మొదలయ్యేది కాదు, మనతోనే ఆగిపోయేది కాదు. కాబట్టి ఏంటంటే అనుకోని సంఘటన వల్ల అకస్మాత్తుగా జరిగినప్పుడు తీసుకోవటం మనిషికి ఇంకా కష్టం అవుతుంది. బట్ ఇప్పుడు చిన్నాళ్ళు దాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, చిన్నాళ్ళు ఇప్పుడు మళ్ళీ అందులోంచి బయటపడిన తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తిని వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అది వయసుకు కూడా సంబంధించింది ఏం లేదు, చిన్నాళ్ళనే ఏం కాదు అది. ఇంకొకటి, ఆ వెళ్ళిపోయిన వాళ్ళని మర్చిపోవాలని ఎక్కడా లేదు. మూవ్ ఆన్ అవ్వటం అంటే వాళ్ళని మర్చిపోయి వాళ్ళ జ్ఞాపకాలన్నింటినీ అంటే కాల్చేసి తుడిచేసి ఏదో చేసినా ఇక్కడ ఉండేవి అక్కడ ఉంటానే ఉంటాయి. కాకపోతే వాటన్నిటిని ప్రతిసారి కంటికి కనపడకుండా పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. మూవ్ ఆన్ అవ్వాలి జీవితంలో అంటే వాళ్ళని ఖచ్చితంగా మర్చిపోమ్మని కాదు, వాళ్ళ యొక్క జ్ఞాపకాలని అంటే అందంగా నెమరు వేసుకుని అది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నట్టుగా తీసుకోగలగాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించటం వల్ల ఇంకొక వ్యక్తి జీవితం ఆగిపోదు. అవునా? ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. బట్ అందరూ ముందుకి వెళ్ళగలుగుతారు. ఆ వెళ్ళే టైం గనక అంటే ఆ బాధపడటానికి, ఆ ఏడవటానికి, ఆ గ్రీవింగ్ పీరియడ్ ఇవ్వకుండా టక బాధ్యతలు ఉన్నాయని ఏదో పడిపోతే మాత్రం
వాళ్ళకి ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అన్ని పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవాలి, వాళ్ళ గురించి నెమరు వేసుకుని ఏదన్నా రాసుకోవాలి, జర్నలింగు, మొత్తం లోపల ఉన్న దుఃఖము బాధ అంతా బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొకటి, వీళ్ళకి మళ్ళీ బాధ్యతలు కూడా ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఉంటే బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటే బాధ్యత ఉంటుంది. ఒక్క వ్యక్తితో లేరు అని చెప్పి వాళ్ళ వెనకాలే వెళ్ళిపోదాము అని అనుకుంటే గనక బాధ్యతల్ని విస్మరించినట్టే అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాధ్యతే నీకుంది, ఎవరు లేకపోతే కూడా. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఆ భార్య భర్త వెంటనే వాళ్ళతో పాటు చనిపోవాలి అన్నంత ఫీలింగ్స్ మొదట్లో ఉంటాయి, కానీ ఆ బాధను వ్యక్తపరుస్తూ ఆ టైం తీసుకుని, ఆ బాధపడటానికి కూడా టైం తీసుకుని అందులోంచి బయటికి రాగలిగిన తర్వాత ఇకపోతే చిన్నాళ్ళ పెద్దాళ్ళ అని నువ్వు అడిగావు, వాళ్ళకున్న వాళ్ళ బాధ్యతలను బట్టి ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలుంటే ఒక తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత ఉంది, అవునా? ఇప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే పెద్దాళ్ళు అయిపోతే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, ఉద్యోగమో ఏదోటి ఉంటుంది. సో ఇవన్నీ నిర్వర్తించుకుంటూ నువ్వు ముందుకెళ్ళటానికి ప్రయత్నించాలి. అంటే ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఒక అందమైన జ్ఞాపకంగా నువ్వు వాళ్ళని గుర్తు చేసుకుని ఒక అందమైన జ్ఞాపకాలుగా ఉంచుకోవాలి తప్పితే వాళ్ళని అంటే మిస్ అవుతున్నాం అని చెప్పి దాని గురించి అతిగా బాధపడటం వల్ల వచ్చే బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి బాధ్యతలన్నీ అయిపోతాయి, శేష జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసుకు నచ్చిన కార్యక్రమాలలో వ్యాపకాలు పెంచుకోవటానికి ప్రయత్నించాలి. అంటే ఆధ్యాత్మికంగా కానీ, గుళ్ళు కానీ, లేకపోతే తీర్థయాత్రలు కానీ, లేకపోతే సత్సంగాలు కానీ, అలాంటి గ్రూపులతో ఉండటం కానీ అట్లాంటివి చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఆర్థికంగా చక్కగా వెల్ ఆఫ్ ఉంటారు, వాళ్ళైతే సామాజిక కార్యక్రమాలు, చారిటీ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి చేసే గ్రూపుల్లో జాయిన్ అయితే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం ఉండేలాగా వాళ్ళు ఏదో ఒకటి అంటే పనులు ఉంటాయి కదా, ఇవాళ అక్కడనో లేకపోతే ఇక్కడికనో, ఈ అనాథాశ్రమం కనో ఆ వృద్ధాశ్రమం కనో ఏదో ఒకటి వాలంటీర్ చేయటమో ఇట్లాంటివన్నీ చేసుకోగలగాలి. అలాగే హాబీస్ ఏదన్నా ఉంటే వాటిల్ని మళ్ళీ అంటే ఇదివరకు పనుల్లో పడిపోయి తీరిక లేకుండా ఉన్న చిన్న చిన్న సంతోషాలు, హాబీస్ ఏమన్నా ఉంటే కుట్టుకోవటం కానీ, పెయింటింగ్లు కానీ, ఆర్ట్ కానీ, ఏదైనా పాటలు పాడటం కానీ, మ్యూజిక్ కానీ, వేణో గిటారో అసలు వాళ్ళకి ఏది ఉంటే అది. సో రాయటం ఉంటుంది కొంతమందికి. సో ఇలాంటివి ఏదైనా సరే మళ్ళీ వాటిల్ని బూజు దులిపి మళ్ళీ వాటిల్ని మొదలుపెట్టి వాటిల్ని అంటే ఏదో వాటి ద్వారా ఏం సంపాదించక్కర్లా, నీ మనసుకు ఉల్లాసంగా నీకు టైం కొంచెం సేపు గడిచేలాగా ఇట్లాంటివి. అలాగే ఒకళ్ళిద్దరు బాధ్యత తీసుకుని వాళ్ళ అంటే చదివించటం కానీ ఏదన్నా వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి. అంటే లైఫ్ని ఒక పార్ట్నర్ని కోల్పోయిన తర్వాత కూడా ఏ వయసులో అయినా సరే కంటిన్యూ ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఓకే, అది ఎలాగో తెలియకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, తెలుసుకునే ప్రయత్నం అయినా చెయ్యొచ్చు. సో కాబట్టి జీవితం ఒక దగ్గర అయితే ఆగిపోదు. ఇంకొకటి నిజం చెప్పాలంటే ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు బ్రతకలేరు అనేంత నిజంగా మనం స్పిరిచువల్గా కనుక ఆలోచిస్తే బ్రతకలేకపోతున్నాం అనే భావనలో నుంచి కూడా బయటికి రావచ్చు. ఎందుకంటే అంతటి ఉదాత్తమైన కార్యక్రమాలను మనం చేపట్టి వాళ్ళ పేరు మీద కూడా మనం వాళ్ళ సంస్మరణార్థం కూడా మంచి పనులు చేస్తున్నాం అనుకోండి, వాళ్ళని ఇంకా ఇక్కడ బ్రతికించినట్టే. ఎంతో మంది హృదయాల్లో, ఎంతో మంది జీవితాల్లో వాళ్ళ పేరు మీద మనం చేసే కార్యక్రమాలు తద్వారా వాళ్ళు మనతో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. అలాగే జనాల మనసుల్లో కూడా వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయేలాంటి ప్రయత్నం కూడా చెయ్యొచ్చు. ఎగ్జాక్ట్లీ. మనిషి లైఫ్ అనేది ఒక మనిషి లేకపోతే ఆగదు అనేది ఆ వాస్తవాన్ని, ఆ రియాలిటీని ఎప్పుడైతే తెలుసుకుంటామో నిజ జీవితం అనేది ఫుల్ఫిల్మెంట్గా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ విజయ పెద్దన గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.